హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నాగబాబు గారేమో సాక్షాత్తు ఆయన ఎఫిడవిట్లో 55 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టానంటారు. మురళీమోహన్ గారేమో అసలు ఈ స్టాకులు మ్యూచువల్ ఫండ్లు వద్దు, ల్యాండ్ మీద పెట్టుకుంటే బెటర్ అంటారు. సరే, ఇవన్నీ కాదు, పొరపాటున ఏమన్నా స్టాక్స్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో పెడితే నాలెడ్జ్ లేక నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్? దీని గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ గెస్ట్ టుడే సాయిరామ్ గారు, మన ఫినాన్షియల్ పర్సనల్ ఎక్స్పర్ట్. సో ఆయనతో మాట్లాడదాం, బోలెడు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సాయిరామ్ గారు, నమస్తే. హాయ్ దిత్య గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఇట్స్ వెరీ ప్లెజర్ టు మీటింగ్ యూ. సేమ్ హియర్ సార్, సేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఒక పని చెప్పండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎర్నర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో అంటే మనకి ఎక్కువ రిటర్న్ రావాలంటే ఏదైనా స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్, ఈ రెండే ఆప్షన్స్ అండి. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి హెవీ అమౌంట్స్తో పెట్టాలి. సో 1 ఎకరం పొలం కొనాలంటే మీరు లక్షల్లో తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది, కోట్లు కొన్నిసార్లు అయితే, ప్లేసెస్ బట్టి కోట్లు కూడా అవుతుంది. అదే మీరు అంత పెద్ద అమౌంట్లు లేనప్పుడు చిన్న చిన్న అమౌంట్స్తో మీరు పెట్టాలనుకుంటే ఏదో స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ కరెక్ట్ అవుతాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు స్టాక్స్ని వాళ్ళే ఫండ్ మేనేజర్లు అనలైజ్ చేస్తారు. అసలు ఒక స్టాక్ని అనలైజ్ చేయాలంటే ఎంత స్కిల్ కావాలి, అసలు ఆ బిజినెస్ మోడల్ మనకు అర్థం కావాలి, రీసెర్చ్ చేసే స్కిల్ ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమెజాన్ స్టాక్ ఉంది, అందులో మనం ఇన్వెస్ట్ చేయాలంటే అసలు అమెజాన్ బిజినెస్ మోడల్ ఏంటి? ఒకసారి మీకు తెలుసా అమెజాన్ ఎక్కడి నుంచి మీకు రెవెన్యూ వస్తుందో? అసలు తెలియదు. చాలామంది ఏంటంటే అమెజాన్ అనగానే షాపింగ్ అనుకుంటారు. లేదు, అమెజాన్కి వెబ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో సాఫ్ట్వేర్ వాళ్ళ కంపెనీల వాళ్ళకి సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. దానికి కాంపిటీటర్స్ ఎవరు, అసలు ఏ కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది, రెవెన్యూ స్ట్రీమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత స్పెండ్ చేస్తుంది, ఇవి మొత్తం అనలైజ్ చేసుకోవాలి. ఇన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత కూడా ఆ స్టాక్ ప్రైస్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇంత అనలైజ్ చేసుకున్న తర్వాత పెట్టాలి. మీకు మైక్రోసాఫ్ట్ 1999లో $50 వరకు వచ్చింది. సో అది మళ్ళీ తిరిగి 2015 వరకు సేమ్ అదే ప్రైస్లో ఉంది. అంటే మైక్రోసాఫ్ట్ ఈ మధ్యలో పెరగలేదంటే బాగా పెరిగింది. సో మనకి ఇండియాలో కంప్యూటర్స్ వచ్చాయి బాగా, ఆ టైంలో అందరూ మైక్రోసాఫ్టే వాడారు. గ్లోబ్లో కూడా చాలామంది మైక్రోసాఫ్టే వాడుతున్నారు, బట్ స్టాక్ ప్రైస్ పెరగలేదు. దీనికి కారణం ఏంటంటే మైక్రోసాఫ్ట్ అప్పటికే పీక్ టచ్ అయింది. సో అప్పుడు ఇంటర్నెట్ స్టార్టింగ్లో కొత్త కావడం వల్ల చాలామంది హెవీగా మైక్రోసాఫ్ట్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఇన్వెస్టింగ్ వరల్డ్ ఏం ఫీల్ అయిందంటే, ఓకే ఇది చాలా ఎక్కువ ఉంది ప్రైస్, వన్స్ అది సెటిల్ అయిన తర్వాత మనం మళ్ళీ పెడదామని చెప్పేసి ఆగారు. సో మనం ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకొని స్టాక్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, ఈవెన్ అది పెద్ద కంపెనీ అయ్యి మంచి కంపెనీ అయినా కానీ మనకు కొన్ని సంవత్సరాల పాటు రిటర్న్ ఉండకపోవచ్చు. అది 1 or 2 years కూడా కాదండి, 10-15 years కూడా రిటర్న్ లేకుండా ఉండొచ్చు. ఐటీసీ 2015 నుంచి దాదాపు 2024 వరకు సేమ్ 200 రేంజ్లోనే ఉంది. సో ఇన్వెస్టింగ్ వరల్డ్లో దాన్ని 200 రూపీస్కి ఈక్వలెంట్గా ఎక్స్చేంజ్ చేసుకుందామని జోక్ కూడా ఉంటుంది. సో పెద్ద కంపెనీలు అయినంత మాత్రాన, మనకు తెలిసినంత మాత్రాన లాభాలు ఇస్తాయంటే కాదు. అసలు ఏది కరెక్ట్గా వస్తుంది, లాస్ లేకుండా ఉండాలి. మళ్ళీ రిలయన్స్కి వచ్చేసరికి రిలయన్స్ క్యాపిటల్ 2000 రూపీస్ నుంచి 20 రూపీస్కి పడిపోయిందండి ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 years. సో రిలయన్స్ మీరు అన్నట్టు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో నాలెడ్జ్ ఉండాలి, రీసెర్చ్ చేయాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెడితే డబ్బులు సేఫ్, స్టాక్లో పెడితే మేబీ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ఇట్లాంటి కంపారిజన్ ఏమన్నా ఉందా? లేదండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈ రీసెర్చ్ అంతా మనం కరెక్ట్గా చేయాలి. ఓకే. సో ఇదంతా మనం చేయలేనప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తే వాడు ఏం చేస్తాడంటే ఈ రీసెర్చ్ మొత్తం వాడే హ్యాండిల్ చేస్తాడు. సో వాళ్ళకు ఒక పెద్ద టీం ఉంటుంది. సో ఫండ్ మేనేజర్స్ ఉంటారు, నెక్స్ట్ అనలిస్టులు ఉంటారు, వీళ్ళందరూ నీట్గా ఆ పని మొత్తం చేసి పెడతారు. మనం రీసెర్చ్ చేయలేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాలి, అదర్వైజ్ స్టాక్స్ బెస్ట్ అంటారా? మనం రీసెర్చ్ చేయలేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. రీసెర్చ్ చేసే టైం ఉండాలి, నెక్స్ట్ అవసరం ఉండాలి. కరెక్ట్. సో ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను? సో రీసెర్చ్, ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనుకోండి, ఐటీ ఎంప్లాయీ. సో ఆయన తన కోర్ జాబ్ వదిలేసి 9 to 3 రీసెర్చ్ మీద కూర్చోవాలా? కోర్ జాబ్లో కనుక చూసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుందా? ఒక టీచర్ ఉన్నారు, ఆయన తన సబ్జెక్ట్ మీద గ్రిప్ పెట్టుకొని ఎక్కువ స్కిల్ తెచ్చుకుంటే వస్తుందా, లేకపోతే వీటి మీద ఎక్కువ ఇన్కమ్ వస్తుందా? సో ఈ ట్రేడ్ ఆఫ్ చూసుకోవాల్సి వస్తుంది. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. అయితే మ్యూచువల్ ఫండ్స్ సపోజ్ మనకి రీసెర్చ్ చేసే టైం లేదు, మనం వేరే జాబ్స్లో బిజీ ఉన్నాం, సో సేఫ్గా ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత అమౌంట్ వరకు పెట్టచ్చండి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాగబాబు గారు ఆయన ఎఫిడవిట్లో ఎలక్షన్స్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు, 55 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో అని. ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రావర్బ్ ఒకటి ఉంటుంది, యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ సింగిల్ బాస్కెట్ అని. ఐ డోంట్ మీన్ హీ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్, బట్ ఇన్వెస్టింగ్ సచ్ హ్యూజ్ అమౌంట్స్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్, ఈజ్ ఇట్ అ సేఫ్ ప్లే? ఒకసారి ఆ అఫిడవిట్లో ఇంకా డ్రా డౌన్ చేస్తే ఆల్మోస్ట్ అసెట్స్ వచ్చేసి 140 crores ఉంటాయి, అందులో 55 పెట్టారు. సో ఆల్మోస్ట్ 1/3 కాబట్టి నో ప్రాబ్లం.
బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ 55 crores కూడా దాదాపు 90% 2 ఫండ్స్లోనే పెట్టారు, యాక్సిస్ అండ్ మెరే ఫండ్స్. సో అంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అక్కడ కన్స్ట్రక్ట్ కాలేదు. మేబీ బ్యాంకర్ అయినా హ్యాండిల్ చేసి ఉండాలి, లేదా డైరెక్ట్గా అయినా పెట్టుండాలి రిటర్న్ చూసి. సో అలాంటప్పుడు ఇలా హెవీగా పెట్టేసి ఒక సైడ్ కంప్లీట్గా. ఈజ్ దట్ అ గుడ్ డీడ్ అండి, గుడ్ స్టెప్? ఐ వాంటెడ్ టు నో. స్టార్టింగ్ ఇన్వెస్టింగ్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ గుడ్ స్టెప్ అండి, బట్ ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోసే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్లో అవి మాత్రమే రిటర్న్ ఇస్తాయి. సార్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు. సపోజ్ నాకు తెలియదు అసలు ఈ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఇప్పుడే కొంచెం నేర్చుకుంటున్నా. నాకు చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఒక రా ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటున్నాను. టెల్ మీ ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ ఆర్ రైట్. సపోజ్ మీ దగ్గర కొంత ఫీడ్ ఉంది, ఒక హెన్ ఫీడ్ ఉంది మీ దగ్గర. ఉన్న హెన్ ఫీడ్ని సపోజ్ ఒక 2 కోళ్ళకి పెడితే అవి పుష్టిగా బలుస్తాయి. అట్లా కాకుండా ఓ 10 చికెన్లకు 20 చికెన్లకు పెట్టుకుంటూ వెళ్తే ఏది పుష్టిగా బలవదు, మీకు ఏది ఉపయోగం ఉండదు. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టోల్డ్. సో మీరు సపోజ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ పర్ మంత్ పెట్టాలి అని అనుకుంటారు, అది ఎంతైనా కావచ్చు, 10,000 to 10 lakhs, వాట్ ఎవర్ ఇస్ యువర్ రేంజ్. ఒకదాని మీదే పెట్టండి, ఒక దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి, ఓవర్ అ పీరియడ్ ఉంచండి. దట్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్ ఇస్ వాట్ ఐ వాస్ టోల్డ్. మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నాగబాబు గారు కూడా 2 ఎంటిటీస్లోనే ఆయన ఇన్వెస్ట్ చేశారు అని అంటే ప్రాబబుల్లీ ఇలా ఆలోచించి ఉండొచ్చేమో అని నా డౌట్. మార్కెట్ అనేది సైక్లికల్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి ఒక ఫండ్ బాగా చేసి ఇంకోసారి ఇంకోటి చేస్తుంది. అచ్చా, ఇది తెలుసుకోవడానికి మనకు కొన్ని ఏళ్ళు టైం పడుతుంది. సో ఇప్పుడు నేను వచ్చి మొత్తం తీసుకోవాలి, నా ఎగ్స్ మొత్తం ఒకే దాంట్లో పెట్టాను. సో మనకు ఒక సేయింగ్ కూడా ఉంటుంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఎ సింగిల్ బాస్కెట్. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే సింగిల్ ఫండ్ హౌస్లో కానీ లేదా 2 ఫండ్ హౌస్లోనే కాన్సన్ట్రేటెడ్గా పెట్టాను అనుకోండి, ఒకవేళ రిటర్న్ రాకపోతే. సో అందుకని మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీ టోటల్ అసెట్స్లో మేబీ 1/3 or 1/4 కన్నా మించి మ్యూచువల్ ఫండ్లో పెట్టకూడదని చెప్తాం. ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెడితే రేపు ఒకవేళ ఎకానమిక్ క్రైసిస్లోకి వెళ్ళిపోతే, మీ మనీ సగం అయిపోతే, మీకు అప్పుడు మనీ అవసరమైతే సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదంతా మన అవసరం ఏంటి, మన రిస్క్ యాపెటైట్ ఎంత, మనకి దేనికి అవసరం. సో ఒక 5 years తర్వాత నాకు ఇంత అమౌంట్ కావాలి, సో దాని తగ్గట్టే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. అలా కాకుండా నేను ఉన్నది మొత్తం తీసుకొచ్చి పెడతాను అంటే అది రివర్స్ కూడా బౌన్స్ అవ్వచ్చు. నాగబాబు గారు చెప్పారు, సో పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ కూడా నేను చూశాను. సో ఇది కంప్లీట్లీ ఇన్ ఎఫ్డీస్. అక్కడ ఇంకా పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎఫ్డీస్ ట్యాక్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. సో 30% ట్యాక్స్ పైన పోతుంది, ఇంకా వాళ్ళకి ఇంకా హై హెచ్ఎన్ఐలు కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక డెట్ మ్యూచువల్ ఫండ్లో పెడితే సో మనకి ట్యాక్స్ అనేది విత్డ్రా చేసినప్పుడు ఉంటుంది. ఎఫ్డీస్ మీద ఏంటంటే ఇంట్రెస్ట్ అక్యుములేట్ అయిపోతే మనం కడుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs ఎఫ్డీలో పెట్టారు, ఒక 1 year ఉంది అంటే మేబీ 70,000 రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇయర్ మధ్యలో మీకు 70,000 క్రెడిట్ అవ్వకపోయినా కానీ మీరు ట్యాక్స్ పే చేయాలి. సో వాళ్ళకైతే ఇంకా క్రోర్స్లో ఉంటాయి. ఈవెన్ మనీ అకౌంట్లోకి రాకముందే ట్యాక్స్ పే చేయాలి. ఇదంతా ఏంటంటే మీరు ఇప్పుడే చూసారు కదా, బ్రదర్స్లోనే ఒకరు ఒక ఎండ్లోకి వెళ్ళారు, ఇంకో ఎండ్లోకి వెళ్ళారు. సో వాళ్ళ రిస్క్ టేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ అవగాహన అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టర్స్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మురళీమోహన్ గారు అయితే అసలు స్టాక్స్ వద్దు, ఫండ్స్ వద్దు, ట్రేడింగ్ వద్దు, హాయిగా ల్యాండ్ మీద పెట్టంటే అది అద్భుతం అంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు కంపేర్ రియల్ ఎస్టేట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్, వాట్ యూ సజెస్ట్? సో మన అవసరానికి ఏది ఉపయోగపడుతుందో అది మన ఇంపార్టెంట్ అండి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఇంపార్టెంటే, ఒక 30 to 40% ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనకి హెల్దీ అని చెప్పేసి ప్రోటీన్ ఎక్కువ తింటే ఏమవుతుంది, బాడీ డైజెస్ట్ చేసుకోలేదు, ఆ మాలిక్యూల్స్ బ్రేక్ చేయలేదు, సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సేమ్ అదే రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ పెడితే ఇంకా ప్రాబ్లం వస్తుంది. యాక్చువల్లీ మురళీమోహన్ గారు ఐడ్రీమ్ దాంట్లోనే చెప్పారు. సో ఆయన మొత్తం రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేశారు. ఇంకొంచెం డీప్ డౌన్ పెడితే జయభేరి ప్రైవేట్ లిమిటెడ్, ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఇన్ రియాలిటీ అది కూడా షేర్స్లోనే ఉంటుంది. మేబీ ఆ 1992 స్టాక్ మార్కెట్లో హర్షద్ మెహతా స్కామ్, తర్వాత 2000 కేతన్ పరేఖ్ స్కామ్, ఆ టైం అప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈజీ మనీ అనేసి స్టాక్ మార్కెట్ని చాలా ప్రమోట్ చేశారు. ఫండమెంటల్స్ లేకుండా చదవకుండా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయటం, ఇలాంటి వాటిలో చేసినప్పుడే స్టాక్స్ బాగా పెరిగి బాగా పట్టడం జరిగాయి. సో మేబీ ఆ టైంలో చూడటం వల్ల ఆ ఒపీనియన్ ఏర్పడి ఉండొచ్చు. అదే టైంలో ఆయన ల్యాండ్ గురించి కూడా చెప్పారు. సో ల్యాండ్ గురించి చెప్పినప్పుడు మొత్తం కొంచెం రీసెర్చ్ చేసుకోండి, ఏర్పడి తడకొనొద్దు, ఆ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చేసుకోండి. కరెక్ట్, రీసెర్చ్ చేయకుండా గుడ్డిగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. మరి అది స్టాక్స్ కూడా వస్తుంది కదండి. వెరీ వెల్ సెట్, కరెక్ట్. సో తప్పు మంది, మనం రీసెర్చ్ చేయకుండా మనం పెట్టాం. మార్కెట్ తప్పంటే మార్కెట్ అందరికీ రిటర్న్, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చింది, ఎవరైతే సరిగ్గా పెట్టలేదో వాళ్ళకి మాత్రం రిటర్న్ ఇవ్వలేదు. వెరీ వెల్ సెట్ సార్, కరెక్ట్, మెచ్యూర్డ్ ఎనఫ్. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఏవేవో ఉంటాయి కదా, వాట్ డూ దే స్టాండ్ ఫర్, ఏంటివి డిఫరెన్స్? ఓకే, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే మనం వెళ్ళి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గర నుంచి ఫండ్స్ కొనుక్కోవటం, మధ్యలో ఇంకెవరు ఉండరు.
అదే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అంటే కనుక సో మనం ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ ద్వారా కానీ వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ కొంటాం. ఇక్కడ ఏంటంటే మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడు. సో మీరు వెళ్ళి కొనేటప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి అయిన ఎక్స్పెన్సెస్ మాత్రం వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అదే డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొంటే కనుక డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఒక 0.7 to 0.8% తేడా ఉంటుంది. అంటే సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి Service సర్వీస్ ట్యాక్స్ లాగా అనుకోవచ్చు. అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే డాక్టర్ విల్ ఛార్జ్ హిస్ ఫీ. సో ఒక 500 రూపీస్ ఆయన ఫీజు తీసుకుంటారు. సేమ్ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్లో అంటే కమిషన్ బేసిస్ తీసుకుంటారు. సో మనకేంటంటే మీరు పోయి యూ వాంట్ ఏ సోప్, మీరు పోయి డైరెక్ట్గా సోప్ ఫ్యాక్టరీలో కొనుక్కుంటే మీకు చీప్ వస్తుంది. అదే మీరు దగ్గరలో ఉన్న ఇంటి దగ్గర ఉన్న రిటైల్ షాప్లో కొనుక్కుంటే వాళ్ళు లాభం వేసుకొని ఇస్తాడు. సేమ్ మ్యూచువల్ ఫండ్ కూడా అంతే. సో కొనాలా వద్దా అనుకుంటే మీకు ఎక్కువ మొత్తంలో కావాలి సోప్స్, మీకు మొత్తం ఆ స్కిల్ ఉంది అనుకుంటే దెన్ యూ కెన్ డైరెక్ట్లీ వెళ్ళొచ్చు. అలా లేదు నాకు చిన్న మొత్తంలోనే కావాలంటే మీ దగ్గర ఉన్న షాప్కి వెళ్ళొచ్చు. అస్సలు లేదు సార్, అస్సలు లేదు, నాకైతే అస్సలు లేదు. ఒకటి ఏంటంటే ఈ లేదు అనేది కూడా తెలుసుకోవటం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏం చేస్తారంటే నేను చూస్తుంటాను యూట్యూబ్లో వాటిలో చూస్తారు, గూగుల్లో. సో ఒక 2 సార్లు 4 వీడియోస్ బాగానే చూసేసి ఒక గూగుల్ ఏంటంటే ఆ టైంలో ఉన్న మార్కెట్ కండిషన్స్ అంతా చూసేసి ఇక నన్ను మించిన ఎక్స్పర్ట్ లేడని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఒకసారి మార్కెట్ కనుక రివర్స్ అయితే చాలు. యాక్చువల్లీ మన మార్కెట్ రివర్స్ అయింది. ఆ టైంలో చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. సో ఏం క్యాష్ ఉన్నా కానీ వాళ్ళు పెట్టట్లేదు. బట్ మనకు ప్రోబ్ ఏంటంటే మార్కెట్లో అందరూ భయపడేటప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి. గోల్డ్ విషయంలో అయితే మాత్రం ఎగబడి ఉంటారు. రేట్లు పడిపోతే కనుక అబ్బా రేట్లు పడిపోయినాయి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. సో సేమ్ విల్ అప్లై టు రియల్ ఎస్టేట్, సేమ్ విల్ అప్లై టు మ్యూచువల్ ఫండ్స్ కూడా, సేమ్ విల్ అప్లై టు స్టాక్స్ కూడా. సో స్టాక్ కనుక తక్కువలో ట్రేడింగ్ అవుతుంటే కనుక మనం కొనొచ్చు. మ్యూచువల్ ఫండ్ కూడా అంతే. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఇన్వెస్టింగ్కి ట్రేడింగ్కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటండి? ఓకే, ఇన్వెస్టింగ్ అంటే అండి సో మనం ఒక కంపెనీని కనుక ఒక స్టాక్ని కానీ మనం సెలెక్ట్ చేసుకొని అది ఒక లాంగ్ టర్మ్లో మనం మనీని ఉంచాలి. ఇట్స్ నాట్ ఏ షార్ట్ టర్మ్. ఒక 10 to 15 years లేదా 20 years అలా మనీ ఉంచాలి. అదే ట్రేడింగ్ అనుకోండి, సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టింగ్లో ఏంటంటే మనం ఫండమెంటల్స్ చూస్తాం, కంపెనీ మంచిదా కాదా, సో అదిలో ఉంటే డబ్బు పెరుగుతుందా లేదా. సో మన రియల్ ఎస్టేట్ అనాలజీలోకి వస్తే ఒక ల్యాండ్ కొనేటప్పుడు అది మంచిదా కాదా, దాని చుట్టూ లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, డెవలప్మెంట్ వస్తుందా లేదా, రేటు పెరుగుతుందా లేదా, ఇన్ని చూసుకుంటాం కదా. సేమ్ అదంతా అనాలిసిస్ అంతా మనం స్టాక్ కూడా చేస్తాం. ఆ కంపెనీ మంచిదా లేదా, ఆ ప్రమోటర్స్ ఎలా ఉంటారు, సో మనం మనీ పెడితే అది ఎంత పెరగవచ్చు, కరెంట్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత పెరగచ్చు, వీటి అన్నిటిని అనలైజ్ చేసుకొని చేస్తాం. అది లాంగ్ టర్మ్కి వస్తుంది. ఇందులో ఏంటంటే ఫండమెంటల్స్ బాగలేని కంపెనీస్లో పెట్టరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ ప్రమోటర్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు తీసుకెళ్ళి జనాల డబ్బులను ఏదో చేస్తారు. అందుకని అలాంటి వాటిలో చూడకుండా మంచి కంపెనీస్, మంచిగా పెరిగే స్కోప్ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అదే ట్రేడింగ్కి వచ్చేసరికి వాళ్ళు అసలు ఇవేం పట్టించుకోరు. సో వాళ్ళు ఏంటంటే స్టాక్లో ఉన్న చార్ట్స్ చూస్తారు. ఈ రోజు ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు, దీన్ని బట్టేసి ఒక ఎస్టిమేషన్కి వస్తారు. ఓకే, ఈ రోజు ఈ స్టాక్ని ఎక్కువ మంది కొంటారు అంటే వీళ్ళు ఇప్పుడే కొట్టేసి ఎక్కువ మంది కొన్నాక అమ్మేస్తారు. సో ఇది ఒక రోజు కూడా చేయొచ్చు. సో దాన్ని ఈ రోజే కొని ఈ రోజు అమ్మేస్తే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఓకే, జనరల్గా ఇది ఏంటంటే less than 1 year ఉంటుంది. సో షార్ట్ టర్మ్ అంటే మేబీ 1 day ఆర్ ఉండొచ్చు, 1 week ఉండొచ్చు, 1 month ఉండొచ్చు. సో వీళ్ళ గోల్ ఏంటంటే సో ఈ స్టాక్ని ఎక్కువ మంది కొంటారంటే కనుక వాళ్ళు ముందే కొనేసి పెట్టుకుంటారు. సో ఇదంతా ఓన్లీ వీళ్ళ అనాలిసిస్, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ వీటేమీ చూడరు. సో ఇక్కడ కనుక వాళ్ళ అనాలిసిస్ రైట్ అయ్యి, వాళ్ళ అనాలిసిస్ కూడా కదా గెస్ రైట్ అయితే కనుక డబ్బులు వస్తాయి. ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఒక స్టాక్ ఉందండి, సో 10 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో దాన్ని 10లో కొంటారు, 12కి అమ్మేస్తారు. సేమ్ దాంట్లో మళ్ళీ 15 కొంటారు, 17కి అమ్మేస్తారు. మళ్ళీ 18లో కొంటారు, 19కి అమ్మేస్తారు. మళ్ళీ 19.5లో కొని 20 రూపీస్కి అమ్మేస్తారు. ఈ ప్రాసెస్లో ఒక 5.5 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చారు. అదే 10 రూపీస్ నుంచి 20 రూపీస్కి కొని 20 రూపీస్ దగ్గర అమ్మితే 10 రూపాయలు లాభం. సో ఇన్వెస్టింగ్ అది చేస్తుంది, లాంగ్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేయాలని చూస్తుంది. వెరీ క్లియర్లీ. ట్రేడింగ్ అంటే ఏంటంటే మనకి షార్ట్ టర్మ్లో క్విక్ మనీ. సో హూ వాంట్స్ ద క్విక్ మనీ వాళ్ళకి అది వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనిషి వెయిటింగ్ పీరియడ్ మీద డబ్బులు జనరేట్ అయినట్టే. అవునండి, కష్టపడితేనే ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు వస్తాయి. సో కష్టపడకుండా నేను జస్ట్ జగవేరుగా సత్యం, ప్రతి ఫీల్డ్ లో వర్తించే సత్యం అది. సో మా స్టాక్ మార్కెట్ చాలా మంది ఈజీ అనుకోవడానికి ఏంటంటే ఈ ట్రేడింగే అండి. సో బట్ ట్రేడింగ్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా వెళ్తే కనుక మీరు సింపుల్గా రిస్క్ చేస్తున్నట్లే. సరే సార్, అయితే ఈ రోజు మన ఎపిసోడ్లో, ఈ చిన్న ఎపిసోడ్లో చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ పాయింట్స్ వచ్చాయి. దట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్లో కానీ నాలెడ్జ్ ఉండాలి, రీసెర్చ్ చేయాలి, అండ్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్. వీటితో పాటు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా సిప్ గురించి,
తర్వాత ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, వీటి గురించి కాస్త డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంటూ ద బ్రెయిన్, డెఫినెట్లీ అదంతా డైజెస్ట్ అయ్యి సెడిమెంట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా కలుద్దాం. విల్ టాక్ అబౌట్ మోర్ సబ్జెక్టివ్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ఎపిసోడ్ అండి. చాలా ఈజీగా, చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.